హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెన్సీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటనుకుంటున్నారా? రాఖీ ఫెస్టివల్ వీడియో అనమాట. ఆ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇంకా అదే రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉండే, ఇంకా తనకైతే విష్ చేసి ఒక చాక్లెట్ ఇచ్చి అయితే వచ్చినాం అనమాట. ఇంకా వచ్చినాక ఇంకా స్నానం చేసి నేనైతే రెడీ అయిపోయాను. ఈ శారీ నాకు ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ శారీ అయితే నేను దసరా అప్పుడు తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు ఈ శారీకి కాస్ట్ 2000 అరౌండ్ అట్లా ఉండే అనమాట. ఇప్పుడు తక్కువ అయింది చాలా. ఇంకా తర్వాత ఇంకా మేమైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేసినాం. ఇంకా ఫస్ట్ నేను కట్టలేదు. ఎందుకు అనుకుంటున్నారా? మాకు ముట్టు ఉండే అనమాట. ఈ ముట్టు అంటే మా పాలోళ్ళు చనిపోయి ఉండే, ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. సో అందుకని చెప్పేసి మా మమ్మీ వద్దు కట్టొద్దు, ఇంకా కట్టడం ఏం కాదు, కానీ కట్టించుకున్న వాళ్ళకి మంచి జరగదు అని చెప్పేసరికి ఇంకా నేనైతే కట్టలేదు. ఫస్ట్ కట్టింది ఎవరంటే మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా కట్టడం స్టార్ట్ చేసిర్రు. ఇంకా మా మామయ్య ఇంకా ఇద్దరు పిన్నులు అనమాట. ఇంకా వాళ్ళు కూడా రాఖీ కట్టేసి స్వీట్స్ పెట్టేసి ఇక కట్నం కూడా పెట్టిండు మా మామయ్య. ఇంకా తర్వాత చెప్పాలంటే మెయిన్లీ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అక్కడికి వెళ్తేనైతే నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది. అది చిన్నప్పటి నుంచి అదొక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు నేను. ఇంకా అలా అనమాట. పాపం మా అమ్మమ్మ అయితే ఇంట్లో లేకుండే, అమ్మమ్మ తాతయ్య వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉండే అనమాట. ఇంకా మా మామయ్యకి మా వాళ్ళు రాఖీ కట్టాలి కాబట్టి పిన్ని వాళ్ళు ఇంకా అక్కడ హాస్పిటల్ దగ్గర అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. ఇంకా మామయ్య ఇంటికి వచ్చాడనమాట. ఇంకా రాఖీ కట్టేసినాక ఇంకా నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను జనకపూర్కి. ఇంకా మా ఆడపడుచు వచ్చిందని చెప్పేసి. ఇంకా మీరేంటి ఇంతకుముందు ముట్టు అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు రాఖీ కట్టించుకుంటున్నారు ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఏంటంటే ఇంకా వీళ్ళు అయ్యగారిని అడిగించారనమాట. మా ఆడపడుచు వాళ్ళు అడిగిస్తే ఏమన్నారంటే ఏం కాదు కట్టుకోవచ్చు 11 డేస్ తర్వాత, ఏం కాదు, ఇంకా మరి మీరు దగ్గర వాళ్ళు కాదు కదా అని చెప్పేసి అన్నారంట. సో అందుకని చెప్పేసి నేను ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చి మరి తలస్నానం చేసి రాఖీ అయితే కట్టించుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.